కొట్టిన సున్నం రాజకీయ నేతలకు ఇచ్చిన కమిషన్ తిరిగి వస్తాయా? ఎప్పటికీ తిరిగి రానివి, ప్రజలు ఆశించకూడనివి. కానీ బెంగాల్లో ఇందుకు విరుద్ధమైన సంప్రదాయం కొనసాగుతోంది. 15 ఏళ్లుగా ప్రతి పనికి కట్ మనీ పేరుతో ప్రజలను పీక్కు తిన్న టీఎంసీ నేతలు ఇప్పుడు బుద్ధిగా తిన్నదంతా కక్కేస్తున్నారు. అసలు కట్ మనీ అంటే ఏంటి? ప్రజలు ఎందుకు తిరిగి డిమాండ్ చేస్తున్నారు? బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడొక విచిత్ర దృశ్యం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగిన నేతల ఇళ్ల ముందు ఇప్పుడు ప్రజలు డబ్బులడుగుతూ క్యూ కడుతున్నారు. తమ కట్ మనీ తిరిగిచ్చేయండంటూ గ్రామాలు, పంచాయతీలు, పట్టణాల్లో ప్రజలు టీఎంసీ నేతలను నిలదీస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వ పథకాల పేరుతో వసూలు చేసిన కమిషన్లను తృణమూల్ నేతలే స్వచ్ఛందంగా తిరిగిచ్చేస్తున్నారు. రిక్షాలపై లౌడ్ స్పీకర్లు పెట్టుకుని మరీ అనౌన్స్ చేస్తూ డబ్బును తిరిగిచ్చేస్తున్నారు. బెంగాల్ రాజకీయాల్లో కట్ మనీ అనే పదం కొత్తది కాదు. తృణమూల్ పాలనలో ఇది ఒక రాజకీయ పదంగా మారిపోయింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులు ప్రజలకు చేరే సమయంలో స్థానిక నేతలు, కార్యకర్తలు, మధ్యవర్తులు కమిషన్ కింద కొంత డబ్బు కాజేసి లబ్ధిదారులకు అందించేవారు. దాన్ని కట్ మనీ అనేవారు. ఇల్లు మంజూరు కావాలంటే కమిషన్, మరుగుదొడ్డి నిర్మాణానికి సాయం కావాలంటే కమిషన్, భూమి కొనుగోలు చేయాలంటే కమిషన్, వ్యాపారం చేయాలంటే కమిషన్, ఇలా గ్రామ స్థాయి నుంచి వసూళ్ల పర్వం నడిచింది. ప్రత్యేకించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు మంజూరైన వారికి మొదటి విడత డబ్బులొచ్చిన తర్వాత స్థానిక నేతలే 5,000 నుంచి 20,000 రూపాయల వరకు డిమాండ్ చేశారనే ఆరోపణలొచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నేరుగా తృణమూల్ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి తమ డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రజల ఒత్తిడి పెరగడంతో నేతలు గతంలో తీసుకున్న డబ్బుల్లో కొంత భాగాన్ని వెనక్కించారు. కొందరు డబ్బులు తిరిగొచ్చిన ఆనందంలో స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. జుగుమరి గ్రామంలో జరిగిన ఘటన మరింత సంచలనంగా మారింది. అక్కడ ఒక నేత రిక్షాకు లౌడ్ స్పీకర్ కట్టి గ్రామమంతా తిరుగుతూ ఆవాస్ యోజన కోసం తీసుకున్న కమిషన్ను తిరిగిచ్చేస్తున్నాం, వచ్చి తీసుకువెళ్లండి అంటూ ప్రకటించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో పతిబునియా గ్రామంలో 45 మంది గ్రామస్తులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున స్థానిక టీఎంసీ నేత తిరిగి చెల్లించారు. జోర్పార్కి గ్రామంలో ఇళ్లిప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన తృణమూల్ నేత షాహిదుల్ మియా ఇంటిని గ్రామస్తులు ముట్టడించారు. దీంతో ఆయన భయంతో తన ఇంట్లో మంచం కింద దాక్కున్నాడు. చివరకు పోలీసులొచ్చి బయటకు తీసుకువెళ్లిన వీడియో వైరల్ గా మారింది. ఈ కట్ మనీ అంశాన్ని ఒకప్పుడు స్వయంగా మమతా బెనర్జీ కూడా ప్రస్తావించారు. 2019లో ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు తీసుకునుంటే తిరిగిచ్చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆమె సూచించారు కూడా. కట్ మనీ వసూళ్లకు పార్టీకి సంబంధం లేదని తృణమూల్ నాయకత్వం వాదిస్తోంది. కానీ బీజేపీ మాత్రం 15 ఏళ్లుగా ప్రభుత్వ పథకాలను పార్టీ కార్యకర్తల ఆదాయ వనరుగా మార్చారని ఆరోపిస్తోంది. ఇప్పుడు బెంగాల్లో కనిపిస్తోన్న దృశ్యం కేవలం డబ్బుల రికవరీ కాదు, అధికార మార్పు తర్వాత బయటపడుతోన్న రాజకీయ మానసిక స్థితికి అద్దం పడుతోంది. ఇంతకాలం భయంతో మాట్లాడలేకపోయిన ప్రజలు ఇప్పుడు బహిరంగంగా బయటకొచ్చి టీఎంసీ నేతల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మొత్తానికి బెంగాల్ రాజకీయాల్లో కట్ మనీ వ్యవహారం సంచలనంగా మారింది.